ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సి ఎట్టకేలకు గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష రాయటానికి అవకాశం ఉంది. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ పరీక్ష సిలబస్కు సంబంధించిన అంశాలు, ప్రామాణికమైనటువంటి పాఠ్య పుస్తకాలు, ప్రిపరేషన్ మొదలైనటువంటి అంశాలని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముందుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుమారు 900 ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా మనం 3 అంశాలని ప్రభుత్వాన్ని మనం రిక్వెస్ట్ లేక డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదటి అంశం, పోస్టుల సంఖ్యను ఇంకా పెంచాలి. ఎందువల్లంటే గ్రూప్ 2 పోస్టులు ఇంకా చాలా ఖాళీగా ఉన్నాయి, వాటిని కూడా ఈ నోటిఫికేషన్లో చేర్చాలని సుమారు 1500-1600 పోస్టులు ఇవ్వటానికి అవకాశం ఉంది. వాటిని పెంచాలని మొదటి డిమాండ్ చేస్తున్నాం. అలాగే దీనికి వయో పరిమితి 42 ఏళ్ళు ఇచ్చారు, కానీ గత 4-5 ఏళ్లుగా నోటిఫికేషన్లు సక్రమంగా లేనందువల్ల ఈ వయో పరిమితిని మరికొంత 44 ఏళ్ళు కానీ 47 ఏళ్ళు కానీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అలాగే ఏపీపీఎస్సీని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. మూడవది చాలా ముఖ్యమైనటువంటి అంశం, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ గ్రూప్ 2 ప్రిలిమినరీ మెయిన్స్ 2 ఉంటాయి, మీకు తెలుసు. ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్స్కి ఒకప్పుడు 1:50 అంటే ఒక పోస్టుకి 50 మందిని ఎంపిక చేసేవాడు. కానీ ఉదయ్ భాస్కర్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు దాన్ని 1:15 చేశాడు, అంటే 1:15. అందుకని మేము డిమాండ్ చేస్తుంది ఈ గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి 1:50 అంటే 50 చేయాలని కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న అంశాలు. రెండో అంశం, ఈ సిలబస్కి సంబంధించి గ్రూప్ 2 2 భాగాలుగా జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష, రెండవది మెయిన్ పరీక్ష. మరి ప్రిలిమినరీ పరీక్ష మీ అందరికీ తెలుసు. ప్రిలిమినరీ పరీక్ష సిలబస్ 5 భాగాలుగా చేశారు. ఒక్కో భాగానికి 30 ప్రశ్నల చొప్పున కేటాయించారు. మొదటి భాగం భారతదేశ చరిత్ర, 30 మార్కులు 30 ప్రశ్నలు. అంటే భారతదేశ చరిత్ర అంటే మనకు తెలుసు, ప్రాచీన కాలంలో ఉన్న సింధు నాగరికత దగ్గర నుంచి 1526 దాకా, 1526 నుంచి 1947 దాకా, అంటే సుమారు ఒక 2000 సంవత్సరాల చరిత్రని మనం అన్ని కోణాల నుంచి కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆధునిక భారతదేశ చరిత్ర మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి భారతదేశ చరిత్ర 30 మార్కులు 30 ప్రశ్నలు. దీనికి సంబంధించి తెలుగు అకాడమీ భారతదేశ చరిత్రకు వేసిన 2 పుస్తకాలు ఉన్నాయి. మొదటి పుస్తకం BA ఫస్ట్ ఇయర్కి ప్రాచీన కాలం నుంచి 1526 దాకా, 1526 నుంచి 1947 దాకా 2 ఇయర్స్కి 2 పుస్తకాలు ఉన్నాయి. ఇవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఇక రెండో అంశం భూగోళ శాస్త్రం, జాగ్రఫీ. ఈ జాగ్రఫీని 3 భాగాలుగా 30 మార్కులు 30 ప్రశ్నలు 3 భాగాలుగా ఇచ్చారు. ఫిజికల్ జాగ్రఫీ, భౌగోళిక జాగ్రఫీ మీకు తెలిసిందే. రెండవది ఎకనామిక్ జాగ్రఫీ, ఆర్థిక భూగోళ శాస్త్రం. మూడవది హ్యూమన్ జాగ్రఫీ, అంటే డెమోగ్రఫీకి సంబంధించిన అంశాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఈ 3 అంశాలు కూడా అటు భారతదేశ భూగోళ శాస్త్రం గురించి చదవాలి, ఇటు ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం గురించి కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి 30 మార్కులు 30 ప్రశ్నలు. ఇది కూడా తెలుగు అకాడమీ వాళ్ళు వేసిన పుస్తకాలు ఉన్నాయి. భారత భౌగోళిక అంశాలు అనే ఒక పుస్తకం ఉంది, అలాగే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలు అనే ఒక పుస్తకం ఉంది. అలాగే అనేక మంది ప్రముఖ రైటర్స్ కూడా ఈ మధ్యకాలంలో పుస్తకాలు రాశారు. వీటిలో ఏదో ఒక పుస్తకాన్ని ఫాలో కావాలని నేను అభ్యర్థులను కోరుతాను. ఇక మూడోది, ఇది అభ్యర్థులు జాగ్రత్త గమనించాలి, కొత్తగా ఏపీపీఎస్సీ తన సిలబస్లో చేర్చింది. ఏమిటది? ఇండియన్ సొసైటీ, అంటే భారత సమాజం. ఇది 30 మార్కులు 30 ప్రశ్నలు. ఈ ఇండియన్ సొసైటీ అనే దానిలో ఒక భాగంలో భారత సమాజ నిర్మాణం, అంటే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ, బంధుత్వం, రక్త సంబంధం, మతం, కులం, జాతి, తెగ, ఏవైతే సామాజిక అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ ఒక భాగంలో పెట్టారు. అదే రెండవ భాగంలో భారతదేశంలో ఉన్న సామాజిక సమస్యలు, అంటే కులతత్వం, లేకపోతే మతతత్వం, లేకపోతే మహిళలపై అత్యాచారాలు, లేకపోతే బాలకార్మిక వ్యవస్థ, ఇలాంటి అంశాలను రెండో అంశంలో పెట్టారు. అలాగే మూడో అంశంలో ఏం పెట్టారంటే
ఈ వర్గాలకి ఎవరైతే అణచివేతకు గురైన వర్గాలు ఉన్నారో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, బలహీన వర్గాలు, మహిళలు, వీళ్ళకి రాజ్యాంగం కల్పించిన రక్షణలు ఏమిటి, ఏ ఆర్టికల్స్ ద్వారా రాజ్యాంగం రక్షణలు కల్పించింది, అలాగే వీళ్ళ ప్రయోజనాలు రక్షించడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాల ప్రయోజనాలు రక్షించడానికి ఏర్పాటు చేసిన సంస్థలు ఏమిటి. ఉదాహరణకి జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, ఇలాంటివి కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ 3 భాగాలు అంటే భారత సామాజిక అంశాలు, భారత సామాజిక సమస్యలు, రాజ్యాంగం కల్పించిన అవకాశాలు, ఈ 3 కలిసి 30 మార్కులు 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రధానంగా సోషియాలజీ మనకు తెలుసు, డిగ్రీ సెకండ్ ఇయర్లో సోషియాలజీలో భారత సమాజ నిర్మాణం అని చెప్పేసి ఒక పేపర్ ఉంది, అంటే ఇండియన్ సొసైటీ అని చెప్పేసి. ఆ పేపర్లో దీనికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. దీనికి కూడా తెలుగు అకాడమీ వాళ్ళు భారత సమాజ శాస్త్రం అనే ఒక పుస్తకం వేశారు. ఆ పుస్తకం చాలా ఉపయుక్తంగా ఉంటుంది. లేదా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు 1-2 పుస్తకాలు వేశారు దీని మీద, అవి కూడా చాలా బాగా రాశారు. వాటిని కూడా మీరు పరిశీలన చేయొచ్చు. ఇక 4వది కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అంటే మనకు తెలుసు సమకాలీనమైనటువంటి జాతీయ అంతర్జాతీయ రాజకీయాలు. ఇది కూడా 30 మార్కులు 30 ప్రశ్నలు ఉంటుంది. మరి కరెంట్ అఫైర్స్ మీ అందరికీ తెలిసినటువంటిది. మనం ఎవరో రాసిన పుస్తకం మనం చదివే కంటే కూడా రెగ్యులర్గా ఏదో ఒక న్యూస్ పేపర్, హిందూ కానీ లేకపోతే ఈనాడు కానీ, ఇలాంటి పేపర్ ఏదో ఒక పేపర్ చదువుతూ రెగ్యులర్గా వస్తున్నటువంటి మనం కరెంట్ అఫైర్స్ని ఒక నోట్స్ లాగా రాసుకున్నట్లయితే మనం కరెంట్ అఫైర్స్ మిస్ కాకుండా చేయొచ్చు. ఉదాహరణకి కరెంట్ అఫైర్స్ని మీరు అంతర్జాతీయ అంశాలు, అంతర్జాతీయ సంస్థలు, జాతీయ అంశాలు, జాతీయ సంస్థలు, అట్లాగే జాతీయ భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇటీవల జరిగినటువంటి అంశాలు, పర్యావరణకు సంబంధించినటువంటి అంశాలు, ఇటీవల జరిగిన నియామకాలు, ఇలా అనేక అంశాలు కరెంట్ అఫైర్స్లో ఉంటాయి. వాటిని ఒక నోట్స్ పెట్టుకుని మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ నుంచి రాసుకోండి. ఉదాహరణకి ఇటీవల కాలంలో క్యాప్ సమావేశం జరిగింది. లాస్ట్ 10-15 డేస్లో క్యాప్ సమావేశం జరిగింది. అది ఎక్కడ జరిగింది, ఏ దేశాలు హాజరైనవి, ఎవరి ఆధ్వర్యంలో జరిగినాయి, అక్కడ చేసిన తీర్మానాలు ఏమిటి, తప్పనిసరిగా అందులోంచి ఒక ప్రశ్న రావడానికి మనకి అవకాశం ఉంటుంది. ఆ విధంగా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కండి. అలాగే ఐదో భాగంలో రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది. మీ అందరికీ తెలిసిందే, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, వెర్బల్, నాన్ వెర్బల్, మొత్తం కూడా అర్థమెటిక్స్ కూడా ఉంటాయి. దీనికి ఆర్ఎస్ అగర్వాల్కి సంబంధించినటువంటి పుస్తకం ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ప్రిలిమినరీ గురించి చూసాం. ప్రిలిమినరీ 30 మార్కులు భారతదేశ చరిత్ర, 30 మార్కులు జాగ్రఫీ, 30 మార్కులు ఇండియన్ సొసైటీ, 30 మార్కులు మరి కరెంట్ అఫైర్స్, 30 మార్కులు రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. 150 మార్కులకి ప్రిలిమినరీ పరీక్ష రాయాల్సి. ప్రిలిమినరీ నుంచి మెయిన్స్. ప్రిలిమినరీ మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ డేట్ ఇచ్చాడు. ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగుద్దని ఇచ్చాడు. అది ఖచ్చితంగా ఆ డేట్ జరగడానికి అవకాశం ఉంది. అయితే మెయిన్ ఎగ్జామినేషన్ అది మరి ఏప్రిల్ మే నెలల్లో లేదా మార్చి ఏప్రిల్ నెలలో ఎలక్షన్ హడావిడి ఉంటుంది. కాబట్టి బహుశా మెయిన్ ఎగ్జామినేషన్ మే నెల చివరిలో కానీ జూన్లో కానీ జరగటానికి అవకాశం. అక్కడ కొంత మనకు టైము వెసులుబాటు కూడా ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్కి 1:50 తీయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, ఏపీపీఎస్సీని కూడా కోరుతా ఉన్నాం. నేను అనుకోవటం ఈ 150 మార్కులకి ఒక 90 అంటే 90 మార్క్స్ సుమారుగా, అంటే గత అనుభవాలను బట్టి చెప్తున్నాను నేను, 90 మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మెయిన్ ఎగ్జామ్కి వెళ్ళటానికి అవకాశం. రెండో భాగానికి వద్దాం. ఇక మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి మనకు 2 పేపర్లు ఉన్నాయి. మొదటి పేపర్లో పార్ట్ ఏ ఆంధ్రుల సామాజిక సాంస్కృతిక చరిత్ర 75 మార్కులు 75 ప్రశ్నలు. 75 మార్కులు ఇచ్చాడు ఆంధ్రుల చరిత్ర. అంటే ఆంధ్రుల చరిత్ర అంటే మీ అందరికీ తెలుసు, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర చరిత్ర కూడా ఉండేది. అసఫ్ జాహీలు వాళ్ళందరూ ఇప్పుడు అవన్నీ తీసేసి ఇప్పుడు మనకి ఆంధ్రుల చరిత్ర శాతవాహనుల దగ్గర స్టార్ట్ అవుద్ది. శాతవాహనులు, ఇక్ష్వాకులు, శాలంకాయన్లు, పల్లవులు, చోళులు, ఇటువంటి వాళ్ళందరితో పాటు రెడ్డి రాజులు, ముసునూరు నాయకులు, అట్లనే మనకి కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, ఇవన్నీ కూడా ప్రాచీన మధ్యయుగాల్లో ఉంటాయి. ఆధునిక యుగంలో బ్రిటిష్ వాళ్ళు మన ప్రాంతాన్ని ఆక్రమించటం, అలా రాయలసీమను ఆక్రమించటం, అట్లనే మన ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించటం, ఈ ప్రాంతంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి అనేక సంస్కరణలు, ఉదాహరణకు ఆర్థర్ కాటన్, సిపి బ్రౌన్, లేకపోతే కల్నల్ మెకంజీ,
థామస్ మన్రో ఇలాంటి వాళ్ళు అనేక రంగాల్లో అనేక సంస్కరణలు తెచ్చారు. వాళ్ళు అనుసరించినటువంటి పరిపాలనా విధానం వీటి మీద ప్రశ్నలు అడగవచ్చు. అలాగే ఆంధ్రాలో జరిగిన సంఘ సంస్కరణోద్యమాలు కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నాయుడు ఇలాంటి వాళ్ళ మీద ప్రశ్నలు అడగవచ్చు. అలాగే ఆంధ్రాలో జరిగిన జాతీయోద్యమం, అలాగే మత సంస్కరణోద్యమాలు, సాంఘిక సంస్కరణోద్యమాలు వీటి మీద కూడా ప్రశ్నలు అడిగి ఆంధ్రోద్యమం అంటే ఆంధ్ర ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులు 1913 నుంచి బాపట్లలో పెదమాంధ్ర మహాసభ జరిగింది. అక్కడి నుంచి దాదాపు 1956 దాకా అడగవచ్చు. కాబట్టి శాతవాహనుల దగ్గర ప్రారంభమైన చరిత్ర 1956 దాకా ఈ సిలబస్లో ఉంటుంది. దీన్ని 5 చాప్టర్లుగా ఇచ్చాడు. 75 మార్కులకు 75 ప్రశ్నలు ఉంటాయి. ఈ ఆంధ్రుల చరిత్రకు సంబంధించి ప్రొఫెసర్ బిఎస్ఎల్ హనుమంతరావు ఆంధ్రుల చరిత్ర అనే ఒక పుస్తకం రాశారు. ఇది విశాలాంధ్ర పబ్లికేషన్ వాళ్ళు ప్రింట్ చేశారు. ఇది చాలా ఉపయోగపడేటటువంటి పుస్తకం. లేకపోతే జోగినాయుడు లాంటి వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు కానీ, లేకపోతే మన గుంటూరులో బి మల్లికార్జునరావు గారు అని ఉన్నారు. ఆయన ఇటీవల ఆంధ్రుల చరిత్ర మీద ఒక పుస్తకం రాశారు. ఆయన కూడా బాగా రాశాడు. ఆ పుస్తకాన్ని నేను చూశాను. అలాంటి పుస్తకాలు మీరు ఒక పుస్తకం తీసుకోవచ్చు. అలాగే ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర పి రఘునాథరావు రాశాడు. ఆ పుస్తకాన్ని కూడా మీరు చూడవచ్చు. ఇది బాగా కనుక చూస్తే 75కి 75 కూడా సంపాదించే అవకాశాలు ఉంటాయి. ఇదే పేపర్లో పార్ట్ 2 భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ. మనందరికీ తెలుసు ఇండియన్ పాలిటీ అంటే 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావటం, ఆ వచ్చిన రాజ్యాంగం గత 75 ఏళ్లుగా జరిగిన అనేక మార్పులు చేర్పులు. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళే జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ 370 దానికి సంబంధించి దాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన జడ్జీల పేర్లు బెంచ్లో ఆ ధర్మాసనం అంటాం మనం, అందులో ఉన్న జడ్జీల పేర్లు అడగవచ్చు. అది 370 ఎందుకు పెట్టారని అడగవచ్చు. కనుక రాజ్యాంగానికి సంబంధించి సిలబస్ 5 భాగాలుగా ఇచ్చాడు. 5 భాగాలుగా ఇచ్చాడు. మొదటి భాగంలో భారత రాజ్యాంగ రచన, రాజ్యాంగ పరిషత్ నిర్వహించిన పాత్ర, రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు ఇవన్నీ కూడా పెట్టాడు. రెండవ భాగంలో ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ అంటే భారతదేశంలో ఎగ్జిక్యూటివ్ ఎలా ఉంది, లెజిస్లేచర్ ఎలా ఉంది, జ్యుడిషియరీ ఎలా ఉంది అంటే పార్లమెంటు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఎలా ఉంది ఇవన్నీ అడుగుతాడు. అది రెండవ భాగం. మూడవ భాగంలో మనకి కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఫెడరలిజం, కేంద్ర రాష్ట్ర సంబంధాల మీద నియమించిన కమిషన్లు ఇవన్నీ అడిగాడు. నాలుగో భాగంలో రాజకీయ పార్టీలు, లోక్పాలు ఇలాంటివన్నీ కూడా అడిగాడు. ఐదో భాగంలో స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్ సంస్థలు, మున్సిపల్ సంస్థలు, 73వ సవరణ, 74వ సవరణ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి 5 భాగాలుగా ఉన్న ఇండియన్ పాలిటీ 75 మార్కులు ఉంటుంది, 75 ప్రశ్నలు ఉంటాయి. అంటే అక్కడ 75 ఏపీ హిస్టరీ, 75 రాజ్యాంగం, 150 మార్కులకి ఈ పేపర్ ఉంటుంది అనమాట. ఈ రాజ్యాంగానికి సంబంధించి కూడా ఏదైనా ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్, ముఖ్యంగా లక్ష్మీకాంత్ రాసినటువంటి పుస్తకం ఉంది, ఇండియన్ పాలిటీ అని, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. అట్లాగే ఇంకా అనేక మంది రాసిన, ఇప్పుడు తెలుగు అకాడమీ వాళ్ళకి కూడా భారత రాజ్యాంగం మీద రాసినటువంటి పుస్తకాలు ఉన్నాయి. వీటిలో ఏ విధంగా ఒక పుస్తకం చదివితే మీకు స్పష్టమైన అవగాహన. పెద్ద పెద్ద పుస్తకాలు చదవలేరు అనుకోండి మీరు. ఇంటర్మీడియట్లో సెకండ్ ఇయర్కి సివిక్స్ ద్వితీయ భాగం అని ఉంటుంది, పౌరశాస్త్ర ద్వితీయ భాగం. ఆ పుస్తకం మొత్తం ఒకసారి అలా ఒక రోజులో చదివేయచ్చు. అది చదివారనుకోండి మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఎందుకంటే బీటెక్ వాళ్ళకి ఈ రాజ్యాంగం అవగాహన తక్కువ ఉంటుంది కాబట్టి అలా చేయొచ్చు. కాబట్టి మెయిన్స్లో ఈ పేపర్ 1లో ఆంధ్రుల చరిత్ర 75 మార్కులు, మనకి భారత రాజ్యాంగం 75 మార్కులు. రెండో పేపరు చాలా పెద్ద మార్పు చేసి, ఒకప్పుడు ఈ రెండో పేపర్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 75 మార్కులు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 75 మార్కులు ఉండేది. అంటే మొత్తం ఎకానమీ 150 మార్కులకు ఉండేది. ఇక్కడ చాలా పెద్ద మార్పు చేసి ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అంటే భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కలిపి ఒక 75 చేశాడు. ఈ రెండు కలిపి ఒక 75 మార్కులకు. రెండో భాగం సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి అని 75 మార్కులకి పెట్టడం అనేది జరిగింది. అందుకని ఈ పేపర్ కొద్దిగా మనం కష్టపడి చదువుకోవాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ముందు ఏం చేస్తారంటే ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆర్థిక వ్యవస్థను మనం అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ ఎకానమీ?
ఒక వ్యవసాయం ప్రాథమిక రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం, ద్వితీయ రంగం అంటే పారిశ్రామిక రంగం, తృతీయ రంగం అంటే సేవల రంగం. వీటిని అర్థం చేసుకోవాలి మనం. జాతీయ ఆదాయం అంటే ఏంటో తెలుసుకోవాలి, తలసరి ఆదాయం అంటే ఏంటో తెలుసుకోవాలి, వృద్ధి రేట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అంటే ముందు మనం కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోవాలి. ఈ కాన్సెప్ట్స్కి తెలుగు అకాడమీ వాళ్ళు సెకండ్ ఇయర్ BAకి స్థూల అర్థశాస్త్రం అనే ఒక పుస్తకం వేశారు. ఆ పుస్తకం కనుక మీరు కొద్దిగా చదివితే మీ కాన్సెప్ట్స్ మీద ఐడియా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇండియన్ ఎకానమీ, AP ఎకానమీ రెండింటిలో కూడా ఇటీవల కాలంలో జరిగినటువంటి బడ్జెట్లు, ఎకనామిక్ సర్వేల్లో చెప్పినటువంటి అంశాలు, వ్యవసాయ రంగం, అలాగే సేవల రంగం, పారిశ్రామిక రంగం, వీటిల్లో సాధించినటువంటి అభివృద్ధి, అలాగే 1991 నుంచి అమల్లోకి వచ్చిన ఆర్థిక సంస్కరణలు, LPG అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, దాని ఫలితంగా వస్తున్నటువంటి మార్పులు, ట్యాక్సేషన్, నీతి ఆయోగ్, ఈ అంశాలన్నీ కూడా ఎకానమీలో ఉన్నాయి. ఈ కొద్దిగా అంకెలు ఎక్కువ ఉంటాయి వీటిల్లో, అందుకని దీన్ని మనం కొద్దిగా జాగ్రత్త చదువుకోవాలి. లేటెస్ట్గా వచ్చిన బడ్జెట్స్, కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్, అలాగే లేటెస్ట్గా వచ్చిన ఎకనామిక్ సర్వేలు రెండు కూడా కొంతమంది దాన్ని తెలుగులో కూడా ప్రచురణ చేశారు. వివనా పబ్లికేషన్ అని హైదరాబాద్ వాళ్ళు ఎకనామిక్ సర్వేని తెలుగులో పబ్లిష్ చేశారు, అది కూడా చూడొచ్చు. 275 మార్కులు సైన్స్ అండ్ టెక్నాలజీ, చాలా పెద్ద ప్రాధాన్యత ఇచ్చాడు, 75 మార్కులకు పెట్టాడు. ఇందులో 5 చాప్టర్లు పెట్టారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో 5 చాప్టర్లు. మొదటి చాప్టర్ అంతా కూడా భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన అభివృద్ధి, విధానపరమైన తీర్మానాలు. శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి అంటే స్పేస్ టెక్నాలజీ, లేకపోతే మిసైల్ టెక్నాలజీ, లేకపోతే డిఫెన్స్ టెక్నాలజీ, ఇలాంటి రంగాలన్నిటిలో కూడా మనం సాధించినటువంటి అభివృద్ధి. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అందులో విధాన తీర్మానాలు ఏమిటి, ఇదంతా కూడా ఒక చాప్టర్లో పెట్టాడు. అలాగే ఒక చాప్టర్ అంతా కూడా నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్, అంటే సాంప్రదాయేతర ఇంధన వనరులు. ఇవాళ ఇంధన వనరులకి, సాంప్రదాయేతర ఇంధన వనరులకు ఉన్నటువంటి ప్రాధాన్యత మీ అందరికీ తెలిసిందే. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, వాటి కోసం జరుగుతున్నటువంటి పరిశోధనలు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున. అలాగే ఇప్పుడు బ్యాటరీ, మనకి వెహికల్స్ కూడా బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి, అందులో నడిచేటటువంటి ఇంధనం ఏమిటి, లిథియం అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం అందులో చదవాల్సి వస్తుంది. అట్లాగే ఒక చాప్టర్ అంతా కూడా పర్యావరణ అంశాలు, ఈ పర్యావరణ సమస్యలు, మీద ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కాలుష్యానికి సంబంధించినటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా ఒక చాప్టర్లో పెట్టాడు. అలా ఒక చాప్టర్ అంతా కూడా బయోటెక్నాలజీ, అలా ఇటువంటి వాటి రంగాల్లో మనం సాధించినటువంటి అభివృద్ధి అడిగాడు. ఇట్లా 5 చాప్టర్లు పెట్టాడు. మరి దీనికి సంబంధించి కూడా మనకి ఇంగ్లీష్లో చాలా బుక్స్ ఉన్నాయి. స్పెక్ట్రమ్ పబ్లికేషన్ వాళ్ళు వేసిన పుస్తకాలు ఇంగ్లీష్లో ఉపయోగపడతాయి. అలా తెలుగులో కూడా మరి ఫ్యాకల్టీ హరికృష్ణ గారు లాంటి వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉంటాయి. కాబట్టి ఆ విధంగా ఈ సిలబస్ను ఫస్ట్ మీరు చేయాల్సిన 3 పనులు ఏంటంటే, మొదటి పని, ముందు మీరు సిలబస్ మీద పూర్తి అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఎలా ఉంది సిలబస్, ఏమి ఇచ్చాడు, ఏం మార్పులు చేశాడు. రెండో అంశం, గత 2-3 గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించి క్వశ్చన్ పేపర్స్ తీసుకుని ప్రశ్నలు ఎలా ఇచ్చాడు, గతంలో ఒరిజినల్ పేపర్స్ తీసుకోవాలి, ప్రశ్నలు ఎలా ఇచ్చాడు, ఎకానమీలో ప్రశ్నలు ఎలా ఇచ్చాడు, హిస్టరీలో ప్రశ్నలు ఎలా ఇచ్చాడు, లేకపోతే కరెంట్ అఫైర్స్లో ప్రశ్నలు ఎలా ఇచ్చాడు. ఎందుకంటే ఎగ్జామినేషన్స్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం చదివే పద్ధతి వేరుగా ఉంటుంది, వాళ్ళు ప్రశ్నలు ఇచ్చే తీరు వేరుగా ఉంటుంది. కాబట్టి 1 సిలబస్ మీద పట్టు సంపాదించడం, 2 పాత ప్రశ్నాపత్రాలు విశ్లేషించడం, 3వది అతి ముఖ్యమైనటువంటి అంశం, కేవలం ఏదో గైడ్ చదివేసి లేదా మెటీరియల్ చదివేస్తే మనకు సెలక్షన్స్ రావు, లేదా కోచింగ్ తీసుకున్నంత మాత్రాన్ని కూడా రాదు. కోచింగు గైడెన్స్కి ఉపయోగపడద్దు. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మన సబ్జెక్టులకు సంబంధించి ఏదో ఒక పుస్తకం, ఒక స్టాండర్డ్ బుక్, గైడ్ కాకుండా ఒక స్టాండర్డ్ బుక్, తెలుగు అకాడమీ పుస్తకం కానీ, లేకపోతే ఎవరైనా ప్రముఖ రైటర్ రాసినటువంటి పుస్తకం కానీ, ఒక స్టాండర్డ్ బుక్ చదివేసి ఆ చదువుతూ దాన్ని సినాప్సిస్ లాగా రాసుకున్నట్లయితే మన సబ్జెక్ట్ మీద ఓవరాల్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఆ విధంగా మనం ముందుకెళ్ళటానికి, ఆ ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంది. అందుకని పోస్టులు సుమారు 900 ఉన్నాయి, ఈ పెంచమని అడుగుతున్నాం మనం. కానీ అదే సమయంలో చాలా వేలాది మంది, లక్షలాది మంది ఈ పరీక్ష రాయటానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే మానవుడు ఆశాజీవి, తనకు ఒక పోస్ట్ కావాలి, ఆ పోస్ట్ కోసం పోటీ పడదామని ప్రతి మానవుడు అనుకుంటాడు, ఆ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు. అందుకని మీరు ఈ పోటీలో విజయం సాధించాలంటే స్పష్టమైన అవగాహనతో ఈ పరీక్ష రాయటానికి వెళ్ళాలి.
ఈ వీడియో విన్న తర్వాత మీ అవగాహన కొంత పెరిగి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు తర్వాత నాకు కాల్ చేసినప్పటికీ నేను ఆ డౌట్స్కి ఆన్సర్ చేస్తానని చెప్పేసి తెలియజేస్తూ, ఈ రాబోయే గ్రూప్ 2 పరీక్షలకి మీరు అందరూ సంసిద్ధులు కావాలని మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను. ఇట్లు మీ కేఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ, కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గం.